श्री परमात्मने नमः। श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। ज्ञानकर्मसन्न्यासयोगः। श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायं मया तेद्य योगः प्रोक्तपुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म विवस्वतः कथमेतद्विजानीयम् त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन वीतरागभयक्रोध मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा मां प्रपद्यन्ते तांस्तदैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणां सिद्धिं
యజంత ఇహ దేవతాః క్షిప్రం హిమానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్ కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్ కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్ జ్ఞాన కర్మ సన్యాస యోగం 4వ అధ్యాయం. నిన్నటి రోజున పరమాత్మ ఈ సమస్త సృష్టిని నా చేత సృజించబడుతున్నప్పటికీ నేను ఈ సమస్త కార్యాన్ని నాకేమాత్రము కర్తృత్వం లేకుండా చేస్తున్నాను, అంటే నేను చేస్తున్నానటువంటి
భావన లేకుండా నేను చేస్తున్నాను. కాబట్టి ఆ జరుగుతున్న కర్మలకి నాకు ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా నేను అకర్ముడుగా ఉండిపోతున్నాను. నేను ఎప్పుడూ నాశరహితుణ్ణి, నేను అవ్యయుణ్ణి, కాబట్టి నాకు ఏ విధంగానూ ఏమీ అంటుకోవు అని చెప్పి తర్వాత ఈ సృష్టి నడవడం కోసం మనుషుల యొక్క గుణాల ఆధారంగాను, ఆ గుణాల ఆధారంగా వాళ్ళ చేత నిర్వహించబడేటువంటి కర్మల ఆధారంగాను నేను సృష్టి మొత్తాన్ని, ఈ మానవ జన్మలందరినీ కూడా 4 రకాలైనటువంటి వర్ణాలుగా నేను విభజించడం జరిగింది. అది నా చేత జరపబడింది. అయినప్పటికీ దానికి నాకు సంబంధం లేదు, నేను దాని కర్తని కాను. అంటే ఇంత పని నేను చేస్తున్నా కూడా దాంతో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నేను అంటుకోకుండా చేస్తున్నాను. కాబట్టి నాకు వాటితో సంబంధం లేదు అని చెప్పి మొదటగా చెప్పిన తర్వాత, ఎవరైతే శుద్ధమైనటువంటి సత్వగుణ ప్రధానంగా ఉంటారో వారిని బ్రాహ్మణులుగా పరిగణించాల్సి వస్తుందని, ఎందుకంటే వాళ్ళు శమదమాది తపస్సులు వాళ్ళు ఆచరించి 10 మందికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎల్లప్పుడూ శాంతరూపంగా ఉండి వాళ్ళు ఇతరుల మేలు కోరి పనిచేస్తుంటారు కనుక వాళ్ళని బ్రాహ్మణులుగా పేర్కొనవలసి వస్తుందని చెబుతూ, రెండోది కొద్దిపాటి సత్వగుణము, అధికంగా రజోగుణం ఉన్నటువంటి వాళ్ళని క్షత్రియులుగా పరిగణిస్తూ వాళ్ళకి ధర్మాన్ని గురించినటువంటి అవగాహన ఉండి ఆ ధర్మ పరిరక్షణ కోసం అవసరమైతే బాహుబలాన్ని ఉపయోగించి రాజ్య పరిరక్షణ, ప్రజల్ని కాపాడడం శత్రువుల నుంచి, ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాళ్ళని క్షత్రియులుగా పరిగణించేటువంటి విధానంగా నేను చేశానని, మూడవది కొద్దిపాటి సత్వగుణము, కొద్దిపాటి రజోగుణము, కొద్దిపాటి తమోగుణము, 3 గుణాలు కలిగినటువంటి వాడు వైశ్యుడుగా పరిగణించబడుతూ వాడి చేత కృషి, వ్యవసాయము, తర్వాత వ్యాపారం, వాణిజ్యము, ఇటువంటి 3 లక్షణాలతో వాడు కలిగి ఉండేటువంటి వాడుగా వాణ్ణి వైశ్యుడుగా నేను పేర్కొనడం జరిగిందని, తరువాత కొద్దిపాటి రజోగుణం, ఎక్కువగా తమోగుణం ఉండి కొద్దిపాటి రజోగుణం ఉండేటువంటి వాళ్ళని శూద్రులుగా పరిగణించడం జరిగిందని చెప్పాడు. అవి ఎలా ఉంటాయి ఏమిటని నిన్న మనం వివరంగా చూడడం జరిగింది. అందువలన ఇటువంటి ఇంత సృష్టిని ఆయన చేస్తున్నప్పటికీ మనం జన్మలోకి వచ్చిన తర్వాత చేసే కర్మలతో ఆయన సంబంధం లేదు. సో ఆ విధంగా ఆయన అంటి ముట్టకుండా ఉన్నాడు. నేను నిన్ను పుట్టించాను కనుక నువ్వు చేసే పనికి నేను బాధ్యుణ్ణి అనేటువంటి పరిస్థితి ఆయనకి లేదు. పుట్టించడం వరకు, నువ్వు పుట్టడం వరకు, నీకు వెనకాల శక్తిగా చైతన్యంగా నేను ఉండడం వరకు చేస్తాను తప్ప నీ ద్వారా నిర్వహించబడేటువంటి ఈ 4 రకాలైనటువంటి కర్మల యొక్క ఫలితానికి నాకు సంబంధం లేదు. నేను అవ్యయుణ్ణి అంటంలో అర్థం ఏమిటంటే, నీవు జన్మలు తీసుకుంటూ మారి వస్తూ ఉన్నా నేను అన్ని జన్మల్లోనూ నీ వెనకాలే ఉన్నాను, కానీ నువ్వు చేసే కర్మలతో నాకు సంబంధం లేదు. ఆ విధంగా నేను ఎల్లప్పుడూ నాశనం లేనివాడుగా ఉన్నాను సుమా అని చెప్పి నిన్న చెప్పిన తర్వాత, ఈ విధమైనటువంటి కర్మలు నేను ఎన్ని చేస్తున్నప్పటికీ ఆ కర్మలు ఏవి కూడా నన్ను అంటుకోవు. రెండోది, ఆ జరుగుతున్న కర్మల యొక్క ఫలితం మీద నాకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు. ఎందుకని? నిన్ను మానవుడిగా పుట్టించాను, నీకు కావాల్సిన తెలివితేటలు, విచక్షణ జ్ఞానము, 3 గుణాలని నీకు ఇచ్చాను. ఆ గుణాలని, ఏ గుణాన్ని వాడుకుని నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావనేది నీ యొక్క పూర్వజన్మ సుకృతము, పాప పుణ్యాల నీ యొక్క అకౌంటు, దాని వలన నిర్ణయం అవుతోంది తప్ప నువ్వు పాపం పని చేస్తున్నావు కదా. ఎందుకంటే చాలామంది అంటారు, గురుగారు నేను భగవంతుని మార్గం పట్టుకుంటారు, నాకు చాలా కష్టాలు వచ్చింది. మొన్న మధ్య ఎవరు అడిగారు ఈ విధంగా. అంటే ఇప్పుడు నువ్వు గురువుగారి పాదం పట్టుకోగానే నీవన్నీ పోవాలనా? పాతవన్నీ ఏమవుతాయండి? అర్థం కదా. సో ఈ విధంగా మనం అందరం అనుకుంటుంటాం. ఆయన అనేది ఏమిటంటే, నువ్వు ఏమవుతున్నావు అనేది నాకు అనవసరం. ఎందుకంటావా, నీ చిట్టా మాత్రం రాస్తా, నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేస్తా, అది నీవు చేసిన కర్మల్ని బట్టి. అంతేగాని నేను నా ద్వారా సృష్టించబడిన మానవుడు కనుక, అత్యంత ఉత్కృష్టమైన జన్మ కనుక నీవు అన్ని మంచి పనులు చేయాలని నేను ఆశించను. నీకు సొంత బుద్ధి ఇచ్చాను కదా, నీ కర్మల ప్రతిఫలం ఉంది కదా, దాన్ని బట్టి నువ్వు ఆచరించుకో. మంచి వెళ్ళాలన్నా చెడు వెళ్ళాలన్నది నీకు ఇవ్వబడింది శక్తి. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే అది నీ కర్మ నువ్వే అనుభవించాలి, నాకు సంబంధం లేదు. అందువల్ల నీవు చేసే కర్మ యొక్క ఫలితాన్ని నాకు ఏ విధంగా వాటి మీద నాకు ఆసక్తి లేదు.
నేను నా పని చేశాను, నిన్ను సృష్టించాను, 4 రకాలుగా ఉండండిరా అని చెప్పి నేను చెప్పాను, అది అలా బతకడం అనేది మీ ఇష్టం అని చెప్పిన తర్వాత ఇలా నేను కర్మలు చేస్తూ కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉంటాననేటువంటి నిజాన్ని ఎవడైతే గ్రహిస్తున్నాడో వాడు కర్మబంధాన్ని నుంచి విముక్తి పొందుతున్నాడురా అని కూడా చెప్పేశాడు. అంటే పరమాత్మ యొక్క ప్రణాళిక ఏమిటి, ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ సృష్టి మొత్తం చేస్తున్నాడు, అందరి యొక్క మంచి చెడుల్ని లెక్క వేస్తున్నాడు, ఎన్నో కర్మలు నిర్వహిస్తున్నాడు, నువ్వు కోరుకున్న కోరికల్ని తీరుస్తున్నాడు, అన్ని రకాలుగా చేస్తున్నప్పటికీ తను దేనికి అంటుకోకుండా ఉన్నాడు. కాబట్టి నీవు నిజమైనటువంటి భగవంతుడి ప్రతినిధిగా ఈ భూమి మీదకు వచ్చి ఉన్నట్లయితే ఆ పరమాత్మ ఏ విధంగా అంటి ముట్టకుండా ఒక సాక్షిగా ఉంటున్నాడో నీవు అది అలవాటు చేసుకోవాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను చేసే కర్మలు నన్ను అంటుకోవు, కర్మ ఫలితాన్ని గురించి నాకు ఆశ లేదు, కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి, నువ్వు కూడా కర్మలు చెయ్యి, కానీ కర్మ ఫలితాన్ని గురించి ఆశించకుండా నువ్వు చెయ్యి. అప్పుడు నేనే విధంగా విముక్తుడై ఉన్నానో నువ్వు కూడా ఆ విధంగా విముక్తుడు అవుతావు. ఈ రహస్యం ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు కర్మబంధాన్ని నుంచి విడిపడిపోయి వాడు ముక్తి పొందుతున్నాడు సుమా అని ఇక్కడ మనకి నిన్న చెప్పడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ ఇట్లా ఇంతకుముందు ఎవరన్నా చేశారండి, లేదు మేమే మొదటిసారా అని మనందరికీ ఒక సందేహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నాయన చాలామంది ముముక్షులు, ఎందుకంటే నేను ఇప్పుడు నీకు ద్వాపర యుగంలో ఈ భగవద్గీత చెప్తున్నా, రామాయణం సమయం నుంచి జరుగుతున్నటువంటి వివరణ ఉంది, రాముడు పాటించాడు దీన్ని. సో ఆయనకి వశిష్ఠులు వారు చెప్పారు. కాబట్టి పూర్వకాలంలో ఎంతోమంది మోక్షులు అంటే మోక్షాన్ని కాంక్షించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నిర్వహించబడినటువంటి కర్మల ద్వారా వాళ్ళు విముక్తి పొందారు. కాబట్టి అటువంటి కురుకర్మైవ, అటువంటి కర్మ అభిలాష కర్మఫల అభిలాష లేనటువంటి కర్మని నువ్వు చెయ్యి అని అర్జునుడికి ఆదేశం ఇవ్వడం కూడా జరిగింది. అంతవరకు నిన్న మనం చూసాం. దానివల్ల మనకు తెలిసింది ఏమిటి, పూర్వకాలం నుంచి కూడా మోక్షాన్ని పొందాలి, ఈ జన్మ మరణ చక్రం నుంచి బయటకు వద్దామని ఎవరైతే ముగును త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నారో వాళ్ళు చేసే ప్రయత్నానికి నా యొక్క సహకారం ఎప్పుడూ ఉన్నది అని చెప్పి వాళ్ళందరూ చేశారు కనుక అటువంటి కర్మని అంటే నిష్కామ కర్మని నువ్వు ఆచరించు సుమా, కర్మ చెయ్యి అని నిర్ద్వంద్వంగా ఇక్కడ చెప్పబడింది. అంటే కర్మ చెయ్యకూడదు, కర్మ చేస్తే పాపం వస్తుంది అని మానేసేటువంటి విపరీత జ్ఞానం కలిగినటువంటి మానవులు చాలామంది ఉన్నారు ఇవాళ కలికాలంలో. సో ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతివాడు కర్మ చేయాల్సిందే. అసలు కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి, నీకు చాలా ఇది లోతైన విషయం రా. మన ఆశ్రమంలో చాలామంది చెప్తారు మేము లోతుకున్నాం గురువుగారని. సో ఆ లోతుకున్న వాళ్ళకి అసలు లోతు తెలియదని చెప్పడానికి ఇవాళ విభజన మనకి చాలా అవసరం అవుతుంది. అందువలన దయచేసి దీన్ని శ్రద్ధగా వినండి. ఉండాలనేటట్లయితే చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధి అవసరం అంటే చిత్తశుద్ధి ఎప్పుడు కలుగుతుంది అంటే మనం నిష్కామ కర్మ చేసినప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. ఒక ఫలితాన్ని ఆశించి మనం పనిచేసినంత వలన చేసినంత కాలము ఆ పని జరిగితే నేను చేశాను నా వలన అయిందనే కర్తృత్వ భావం వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఆ పని అవ్వలేదనుకోండి విపరీతమైన బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. సంపాదించిన తర్వాత అది చేజారిపోతుందేమో అనే భయం కలుగుతుంది. వీతరాగ భయక్రోధాహ. ఏమండి తర్వాత అది చేజారిపోయిన పరిస్థితి వచ్చిందనుకోండి, పోయిందనుకోండి, క్రోధం కలుగుతుంది, పక్కోడు ఎవరు మనకి చెడగొట్టాడని. సో ఈ విధమైనటువంటి 3 దుర్గుణాలతో మనం కర్మల్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇది లేకుండా ఉండడం చేసినప్పుడు మాత్రమే ఆ కర్మ నిష్కామ కర్మగా పరిణామం చెందుతుంది. అటువంటి నిష్కామ కర్మ మన చేత నిర్వహించబడినప్పుడు కొలది కాలంలో మన యొక్క చిత్తము రాగద్వేషాలు లేకుండా పరిశుద్ధపడుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. అటువంటి చిత్తశుద్ధి కలిగిన స్థితిలో మాత్రమే పరమాత్మ యొక్క ప్రకాశం మన యొక్క బుద్ధి మీద ప్రసరించడం జరిగి తద్వారా మనం మోక్షానికి పొందడానికి కావలసినటువంటి బుద్ధి యోగాన్ని మనం పరమాత్మ ద్వారా పొందుతాము. ఇది మనకి నిర్వివాదాంశంగా ఎన్నోసార్లు ఈ విషయాన్ని మనకు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఎందుకు పోయి ఈ భగవద్గీతను పారాయణ చేసి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మోక్షం పొందాలనేటువంటి కోరిక. మన ద్వారా సకామమైన కర్మలు
స్వార్థబుద్ధితో నిర్వహించకుండా ఉండి మనం నిష్కామ కర్మ ఆచరణ ద్వారా ఫలితాన్ని ఆశించకుండా మనం మోక్షాన్ని పొందాలనేటువంటి చేయాల్సిన ఆసక్తి మనకున్నది కనుక మన వలన ముందు నిర్వహించబడాల్సింది ఏంటంటే నాకేంటి అనే ఆలోచనని కాస్త మానేసి నేను కేవలం ప్రభుత్వంలో ఉద్యోగం చేసినట్టుగా ఫలితంతో మనకు సంబంధం లేదు, ఫైల్ రాయాలి, అక్కడ పెట్టేయాలి, ఎప్పుడో నెమ్మదిగా రాయాలి, తర్వాత వదిలేయాలి, మనకు సంబంధం లేదు. అది వాడు అవతల వాడు చచ్చిపోయినా సరే మనకు సంబంధం లేదు. అర్థమైందండి? అంతటి నిష్కామ కర్మ అక్కడ. అదే బల్ల కింద చేపెట్టినప్పుడు విపరీతమైనటువంటి ఆసక్తి వస్తుంది. 24 గంటలు ఫైల్ పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నెలల తరబడి మామూలుగా అయితే కథలు. సో ఆ విధమైనటువంటి ఆచరణ నిజంగా ప్రపంచంలో చేస్తున్న పనుల పట్ల నువ్వు ఆచరించగలిగినప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. దాని ద్వారా చిత్తశుద్ధి, దాని ద్వారా మోక్షం, ఇవి జరుగుతాయని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ విధంగా అనాసక్త కర్మాచరణ అంటే ఆసక్తి లేకుండా కర్మాచరణ చేయడం గురించిన ఆవశ్యకత, అసలు అది ఆ కర్మాచరణ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలని ఈ రోజుతో మొదలుకొని ఒక 15 శ్లోకాల్లో మనకి పూర్తిగా కర్మము, కర్మాచరణ, తర్వాత కర్మ చేస్తూ అకర్ముడుగా ఉండడము, తర్వాత వికర్మలు అనగా చెయ్యకూడని పనులు చేయకుండా ఉండడం ఎలాగూ, కర్మ చేస్తూ కూడా కర్మకు అంటుకోకుండా ఎలా ఉండాలి అనేటువంటి ఈ 3 విషయాల మీద, కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటి ఈ 3 విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించడానికి పరమాత్మ నడుం బిగించి అర్జునుడి ద్వారా మనందరికీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకని అంటే మనం చేస్తున్న ఒక్కొక్క విధంగా మనం చేస్తున్న పని యొక్క అది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, అది ఏ విధమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది అనేటువంటి అవగాహన ముందుగా మనకి అవసరం. అప్పుడు కానీ మనం సరిగా పని చేయలేం. ఇప్పుడు ఉన్నదనుకోండి, మేము కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు గ్రామాల్లో నాయన ఇట్లా మీరు మాంసాహారం తినకూడదు అన్నప్పుడు మేము చెప్తే గురువుగారు మాకెవ్వరు ఇంతవరకు చెప్పలేదండి, మా పెద్దవాళ్ళు తింటున్నారు, మేము కూడా తింటున్నాం అని చెప్పాను. నిజం అది. అంటే అది తప్పు, ఇంకొక జీవిని చంపి ప్రాణం తీసి మనం తినే అధికారం మనకు లేదన్న సంగతి వాళ్ళకి ఎవరు చెప్పలేదు. పిల్లాడు బలంగా పెరుగుతాడని చెప్పి చిన్నప్పటి నుంచి వాడు తినకపోయినా బలవంతంగా నోట్లో కుక్కి తల్లులు వాడిని పాడు చేస్తున్నారు మాంసాహారం పెట్టి. సో ఈ విధమైనటువంటి నేల ప్రవృత్తి మనలో పెరగడానికి కారణం కొంతవరకు చాలా వరకు అజ్ఞానం కూడా ఉంది. సో ఇటువంటి జ్ఞానం కలిగితే కానీ ఆ కర్మ నువ్వు చేసేది మంచి కర్మ చెడు కర్మ అనే జ్ఞానం నీకు తెలిస్తే కానీ నీవు ఆ కర్మ చేయటం పట్ల ఆసక్తి కానీ అనాసక్తి కానీ నీకు ఏర్పడదు. అందుకని ఆ జ్ఞానాన్ని కలిగించడానికి ఈ అధ్యాయంలో ప్రయత్నం జరుగుతోంది కనుక దీనికి జ్ఞానయోగం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. తద్వారా ఏంటి? కర్మ సన్యాసం. అంటే కర్మని ఏ విధంగా ఆచరిస్తే అది కర్మ సన్యాసం అవుతుంది, దానికి సంబంధించిన జ్ఞానం చెప్పబడుతోంది. కాబట్టి ఇది జ్ఞాన కర్మ సన్యాస యోగం అనే పేరు పెట్టబడింది. ప్రతి దానిలోనూ ఎంత అంతరార్థం ఉందో మనం కాస్త ఆలోచించి ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది. సో ఇవాళ మొదటగా ఆయన ఈ 15 శ్లోకాలు చెప్పే దాంట్లో మొదటగా ఏమేమి చెప్తున్నాడో మొట్టమొదటిగా చూద్దాం. ఈరోజు చూడబోయేటువంటి 16, 17, 18 3 శ్లోకాలు కూడా అత్యంత ప్రాముఖ్యమైనవి. మనం ఈ ప్రపంచంలో బతకడానికి ఏ విధంగా ఉంటే మన ద్వారా నిర్వహించబడే కర్మలు మంచిగా మన ఫలితాన్ని ఇస్తాయి మనకి అనేటువంటి తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం జరుగుతోంది. శ్రద్ధగా వినండి. మొదటి 16వ శ్లోకానికి టీకా తాత్పర్యం. కర్మ అనగా కర్మ, కిం ఏది, అకర్మ అకర్మ కిం ఏది, ఇది అత్ర అను ఈ విషయమును కవయః అపి మేధావులు కూడా. చూడండి ఇక్కడ అసలు మనకి ఎందుకు ఇంత వివరణగా చెప్పాల్సి వస్తుంది. మనలో ఉన్నటువంటి మేధావి వర్గం కూడా ఎవరు దీన్ని తెలుసుకోలేకపోతున్నారు. మేధావులు కూడా మోహితాహ మోహాన్ని చెంది యత్ దేనిని జ్ఞాత్వా తెలుసుకొని అశుభాత్ అనగా అశుభము నుండి అనగా సంసార సంబంధమైనటువంటి అనర్థాన్ని నుంచి మోక్షస్యే అంటే విముక్తుడు కాగలవో తత్కర్మ అటువంటి కర్మను తే నీకు ప్రవక్ష్యామి లెస్సగా చెప్పేదను. ఇక్కడ చూడండి అసలు కర్మ అంటే ఏమిటి,
అకర్మ అంటే ఏమిటి, అది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మహా పండితులు కూడా ఎవరు తెలుసుకోలేకపోతున్నారు నాయన. అందువలన అటువంటి విషయాలను వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు కాబట్టి అటువంటి విషయాల పట్ల నీకు అవగాహన కల్పిస్తే అప్పుడు నీవు ఏ పని చేస్తే సంసార బంధాన్ని నుంచి విముక్తుడవుతావో ఆ జ్ఞానాన్ని నీకు లెస్సగా చెప్తున్నాను విను అంటున్నాడు. ఇక్కడ ఏమిటి, అర్జునుడిని ఉద్ధరించాలి, అర్జునుడి రూపంలో ఉన్న మనందరినీ కూడా ఉద్ధరించాలి. అది ప్రధానమైనటువంటి ఆశయం. కాబట్టి ఏ విషయం తెలుసుకుంటే నీవు చేస్తున్న కర్మల యొక్క బంధం నుంచి బయటకు వస్తావో దానికి తరుణోపాయం చెప్తున్నాను. ఈ విషయం పట్ల పెద్ద చదువుకున్నటువంటి మహాపండితులకు కూడా పూర్తి అవగాహన లేదు సుమా. అందువలన ఆ విషయాన్ని నీకు వివరంగా చెప్తున్నాను అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఎందువలన అంటే ఆయన ఈ అత్యంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మకు వచ్చిన తరువాత మనం అందరం కూడా ఆయన దగ్గరకు చేరాలనేది ఆయనకు ఉన్నటువంటి ఆశయం. మానవ జన్మ యొక్క సాఫల్యతం ఏమిటి? పరమాత్మని చేరడం. అది కాకుండా కర్మలు చేస్తూ ఆ కర్మాలకు ఫలితాన్ని ఆశిస్తూ ఆ విధంగా కర్మబంధంలో ఇరుక్కుంటూ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఎప్పటికీ మనం ఆయన్ని అందుకోలేని స్థితిలో దూరంగానే జరిగిపోతున్నాము. కొన్ని లక్షల జన్మలు మానవ జన్మకు వచ్చాక కూడా జరిగిపోతున్నాయి. దురదృష్టవశాత్తు ఇంకా ఎక్కువగా పాపకర్మాలు చేసుకుంటే మళ్ళీ మనం కిందకి జంతు యోనుల్లోకి వెళ్ళిపోయి జంతువులుగా పుడితే మళ్ళీ అక్కడి నుంచి మానవ జన్మకు రావడానికి ఇంకో కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అందువలన ఈ దొరికినటువంటి మానవ జన్మని దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి జన్మకు నీవు వచ్చావంటే కొంత పూర్వజన్మ సుకృతం నీకు ఉన్నది. ఆ సుకృతాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. బ్యాంక్ అకౌంట్లో నీకు క్రెడిట్ ఉంది, ఆ క్రెడిట్ని వాడుకో. ఓవర్డ్రా చేయి. ఓవర్డ్రా చేయడం అంటే లేకుండా బ్యాలెన్స్ వాడుకోవడం ఓవర్డ్రా చేయడం. అర్థమైందా? ఉన్న కాడికి వాడుకోవడం సజావు. కొద్దిగా జాగ్రత్తగా దాచుకుంటూ పుణ్యాన్ని అడ్డు పెట్టుకుంటూ ఉండడం ఇంకా అత్యంత జాగ్రత్తమైన విషయం. సో ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోండి ఆయన. దీనికి వచ్చిన తర్వాత దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఈ విధంగా వాళ్ళు కింద పడిపోకండి. మీరు వైకుంఠపాడే ఆటలో నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాము నోట్లో కింద పడిపోకండి. ఆ విధంగా జరగకూడదు. నాకు బాధ. ఎందుకని నీ మీద అత్యంత కరుణ ప్రేమ ఉన్నాయి నాకు. అందుకని నువ్వు చేసిన పూర్వజన్మల సుకృతానికి నిన్ను మానవ జన్మకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది ఓడగొట్టుకుని మళ్ళీ కింద పోతానంటావు, వెర్రోడుగా పిచ్చోడుగా. అందుకని నీకు అసలు రహస్యం ఏదో చెప్తాను రా అయ్యా. మంచి మాటలు చెప్తాను విను. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏమిటి నీకు వివరణాత్మకంగా చెప్తాను. పెద్ద వాళ్ళు ఎవరు చెప్పలేరు. పీఠాలకు వెళ్ళినంత మాత్రం అది రాదు. అది కానీ అందువలన నేనే నీకు చెప్తాను సుమా, జాగ్రత్త విను అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అది జరిగితే ఏం జరుగుతుంది? ఈ సంసారంలో ఉన్నటువంటి నువ్వు అనుకున్నటువంటి పెద్ద కష్టాలు అనుకున్న క్లేశాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎందుకని ఇది చేసేది నేను కాదు అని తెలిసిందనుకోరా, నిబ్బరంగా చేస్తావా చేయవా? ఆశ్రమంలో పని అంటే ఎంత తేలిగ్గా చేస్తాం మనం. ఎందుకంటే ఏమైనా మనకు అనవసరం. అది రంపం ఇరిగిపోయినా పర్వాలేదు, పగిలిపోయినా పర్వాలేదు, ఏమైనా పర్లేదు. ఎందుకంటే మనది కాదు. మన ఇంట్లో కంటే అత్యంత జాగ్రత్తగా చేస్తాం. సో ఇక అటువంటి కర్తృత్వం లేకుండా ఆశ్రమంలో కర్మ నిర్వహించేటట్టుగా ప్రపంచంలో మీరు నిర్వహించండి మీ సొంత పనులు కూడా. అది భగవంతుడు చెప్పేది. అర్థమైందా? దయచేసి ఎవరిని నిందించడం కాదు, జనరల్గా జరిగే విషయాన్ని మనం కొద్దిగా, ఎందుకంటే అసలే మాట్లాడుతుంది భగవద్గీత, కృష్ణ పరమాత్మ వింటున్నారు కనుక కాస్త నిజాయితీగా ఉందాం. ఓకే, రైట్. ఈ విధంగా చెప్పిన తర్వాత సంసార క్లేశం నుండి విముక్తులు కావాలి మీరు. అందుకని ఆ సదుద్దేశంతో నీకు ఈ వివరణ అంతా చెప్తున్నాను రా. మహా ప్రపంచంలో ఉన్న పండితులు కూడా ఈ రహస్యాలు తెలియవు. అందుకని నీకు వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు రాబోయే శ్లోకంలో కర్మ, అకర్మ, వికర్మ అనేటువంటి 3 విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ప్రాపంచికంగాను పారమార్థికంగాను మనకి 2 విధాలుగా కూడా చెప్పి మనని సంసిద్ధుల్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం మనం కూడా కొనసాగిద్దాం. ఇప్పుడు 17వ శ్లోకానికి టీకా తాత్పర్యం చూద్దాం. కర్మణః అపి శాస్త్రవిహితమగు కర్మ యొక్కయు స్వరూపాన్ని బోద్ధవ్యం తెలుసుకొనదగినది. అంటే శాస్త్రవిహితంగా ఏ కర్మ అయితే నీ యొక్క బాధ్యతగా నువ్వు చెయ్యాలో దాని యొక్క స్వరూపం ఏమిటనేది ముందుగా నీకు తెలుసుకోవాలి నువ్వు. రెండోది
వికర్మణ చ శాస్త్ర నిషిద్ధమగు కర్మ యొక్క స్వరూపమును బోద్ధవ్యం తెలుసుకోవాల్సింది. అకర్మణ చ కర్మరహిత తూష్ణీభావం యొక్క స్వరూపం కూడా బోద్ధవ్యం తెలుసుకోదగింది. అంటే కర్మ చేస్తే తప్పు అనగా ఇది ఎవరికి చెప్పబడింది? దాదాపుగా ఏ కర్మ చేయకుండా పడుకోవాలనుకునేవాడు ఎవడు? వెరీ గుడ్. తమో గుణ ప్రధానుడైనటువంటి వాడు ఇది చేస్తే తప్పైంది అంటావు కదా, నేను చెయ్య. ఏం చేస్తావురా? తింటా పంట అంతే. సో ఈ విధంగా ఉండే వాళ్ళ గురించి కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నాడు. ఇది ఎందుకు తెలుసుకోవాలి? ఏలననగా కర్మణ కర్మ యొక్క గతి, దాని యొక్క తత్వం ఏమిటి అనేది గహన చాలా లోతయింది. ఇక్కడ ప్రభాకర్ లేడు మనకి, మేము లోతుకున్నాం గురువుగారు అని చెప్పడానికి. అర్థమైందా? సో చాలా లోతైంది అనగా అర్థం ఏమిటి? తెలుసుకోవడానికి అత్యంత కష్టమైంది సుమా అని. అందుకని వీటి గురించి నీకు అవగాహన తెలియపరుస్తాను, శ్రద్ధగా వినమని చెప్పడం జరుగుతోంది. ఏమిటి? శాస్త్రముల చేత విధించబడిన కర్మ నువ్వు చెయ్యాలి. ఒక తండ్రిగా నువ్వు పిల్లల్ని పోషించడం, వాళ్ళని పైకి తీసుకురావడం నీ బాధ్యత, అది విహితం, శాస్త్రవిహితం. భార్యను పోషించడం నీ యొక్క విహిత కర్మ. అలాగే భర్తల్ని భార్యలు పోషిస్తున్నారు, అది కూడా వాళ్ళ విహిత కర్మ. ఎందుకంటే వాళ్ళ దురదృష్టం అది. ఓకే సరే పర్వాలేదు. ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు అంటావేమో, వాడు పని చేయడు. మూడో కారణం, మూడో కేటగిరీ, నేను చెయ్య తింటా పంటా, డబ్బులు తక్కువ తీసుకుంటే కొడతాను కూడా కొడతాడు తాగొచ్చి. లేరా అటువంటి వాళ్ళు మన దగ్గర సోదరులు చాలామంది ఉన్నారు. సో ఆ విధంగా అకర్మణులుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రభావాన్ని కూడా తప్పుకోవాలంటే మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందువలన కర్మ అంటే నీవు చేయవలసిన, నీ బాధ్యతగా నువ్వు చేయవలసిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని చేయడం, విహిత కర్మ చేయడం కర్మ అనబడుతుంది. నీకు ఉన్న డ్యూటీ ఏం చేయాలో అది చేయాలి. ఇక్కడ పని చేసేటప్పుడు అది నీకు డ్యూటీ అనుకుని చెయ్యి. ప్రతిసారి డబ్బులు వస్తాయనుకుని చెయ్యవు. జీతం నెలకు ఒక్కసారే ఇవ్వబడుతుంది. 29 రోజులు నువ్వు ఫ్రీగా చేయాలి. జీతం ఇచ్చేది 30 రోజులకు ఇస్తున్నారు, కానీ మన దృష్టి ఏమిటంటే ఆ రోజు కూడా రాలేదనేది బాధ. అందుకోసం ఏం చేస్తూ ఉంటాం, పలకం చేయబెడుతూ ఉంటాం. సో ఇది దుర్మార్గం. సో కాబట్టి నీవు చేస్తున్న కర్మ ఇది నా బాధ్యత అనుకుని చెయ్యి. అప్పుడు అది అయింది అవలేదనేటువంటి దుఃఖము, రాగము, ద్వేషము నీకు రావు. ఆ విధంగా నువ్వు ఫ్రీగా ఉంటావు. ఓకే. రెండోది వికర్మ అనగా నిషిద్ధ కర్మ, చెయ్యకూడని పని. అర్థమైందా? ఏది నువ్వు చెయ్యకూడదో, చంపకండిరా, సాయంత్రం ఎప్పుడు తాకండిరా, 7 అయ్యాక గ్రామంలోకి వెళ్ళడానికి వీల్లేదు మనకి. అందరూ గుర్రం ఎక్కుంటారు. ఇది మరి నిషిద్ధ కర్మ లేకపోతే విహిత కర్మ అండి? సత్సంగం పెడదామని పెడితే మేము మన గుడి ప్రోగ్రాం కింద 7 గంటలకు అయితే వద్దు గురువు గారు, అందరూ సరిగా ఉండరు అని చెప్తారు మాకు. ఏమండి? కాబట్టి అది నిషిద్ధ కర్మే, విహిత కర్మ అది. సో కావాలి ఇవన్నీ చేయడం. సో ఈ తేడా తెలిసి ఉండాలి. నువ్వు చేస్తున్న పని శాస్త్ర ప్రకారం విహితమైందా, నిషిద్ధమైందా? ఆ నిషిద్ధమైన కర్మ నువ్వు చేయొద్దు. ఆ జ్ఞానం కావాలి నీకు. ఏది నిషిద్ధం అనే జ్ఞానం నీకు కావాలి. తర్వాత మూడోది అకర్మ అంటే ఏ కర్మ చేయకుండా ఊరికే కూర్చునే సోమరి యొక్క లక్షణం. అర్థమైందా? ఈ 3 రకాలైనటువంటి కర్మ అనుష్ఠానంలో 3 రకాల స్థితులు ఉన్నాయి. కర్మ విహిత కర్మ అంటే చేయవలసిన పని డ్యూటీగా చేయడం, ఆసక్తి లేకుండా, ఫలాన్ని ఆశించకుండా. రెండోది చెయ్యకూడని పనులు చేయకుండా ఉండడం, నిషిద్ధ కర్మ. తర్వాత ఏ పని చేయకుండా, అది చేస్తే పాపం అంటున్నావు, ఇది చేస్తే కోరిక కూడకూడదంటున్నావు, అసలు నేనేం చేయను పండుకుంటా అనేవాడు పసరము అంటే పశువు. సో ఈ మూడు కేటగిరీల వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఇది ప్రాపంచికమైనటువంటి వివరణ. సరే, మీరు ఇప్పుడు మనందరం కూడా చంద్రయార్లకు మోసం చేసి యోగానికి వస్తామని చెప్పాం కదా ఏంటి? సో మరి ఆ లోపలికి అంతరార్థంలోకి వెళ్ళదలుచుకునేటట్లయితే అసలు ఈ 3 మాటలకి అర్థం మారిపోతుంది.
అది కూడా మనం తెలుసుకోవాలి. సో ఏమిటి అంటే మామూలుగా కర్మ అంటే సామాన్యమైన కర్మ, అంటే మామూలుగా రోజు ఆశ్రమంలో చేస్తున్నటువంటి పనులు సామాన్యమైన కర్మ. ఓకే. తర్వాత వికర్మ, ఆ చేస్తున్న కర్మని కామమో క్రోధమో లేకుండా పనిచేయడం, అంటే ఫలాసక్తి లేకుండా చేయడం. అర్థమైందండి? సో ఆ విధంగా నిష్కామంగాను, తర్వాత గురువు గారి యొక్క సంపూర్ణ ప్రీతి కోసం, దైవార్పణ కోసం మనం పని చేసుకుంటూ వెళ్ళడం, ఆ విధమైన సేవాభావంతో, అది వికర్మగా చెప్పబడుతుంది అంతరార్థంలో. బయట వికర్మ అంటే చెయ్యకూడని నిషిద్ధ కర్మ. చూడండి ఎంత ఉన్నదో. ఇక్కడ కూడా మనం చేస్తున్నాం, కానీ ఎప్పుడైతే మన చేత చేయబడుతున్న పనికి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా మనం చేసుకుంటూ వెడుతున్నామో అది వికర్మగా మారిపోతుంది అంతరార్థంలోకి వచ్చేప్పటికి. అటువంటి కర్మ నీ చేత నిర్వహించబడినప్పుడు మాత్రమే నీవు పరమాత్మకి దగ్గర అవ్వడానికి అవకాశం. తర్వాత ఇక్కడ అకర్మ, అంతరార్థంలో అకర్మ అంటే ఏమిటి అంటే ఇక్కడ చేస్తున్న కర్మని అనాసక్తంగా నిర్వహించడమే కాకుండా అలా నిర్వహించడం ద్వారా కలిగినటువంటి చిత్తశుద్ధి వలన పొందేటువంటి నైష్కర్మ్య సిద్ధి, అంటే ఏ పని చెయ్యని స్థితి వాడికి కలుగుతుంది. అంటే ఆత్మ దగ్గరకు వాడు చేరినటువంటి స్థితి ఏదైతుందో వాణ్ణి అకర్ముడు అంటున్నారు. అంటే ఏమిటి? తన ద్వారా నిర్వహించబడుతున్నటువంటి కర్మ దేని యందు కూడా తనకు ఆసక్తి లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా, కేవలం విహిత కర్మగా అనుకుని కర్మను చేస్తూ వెళ్ళిపోవడం తప్ప దాని వంక మళ్ళీ చూడడు. అలానే అశ్రద్ధగా చేయడు. దయచేసి వినండి. సంపూర్ణమైన శ్రద్ధతో చేస్తాడు, భగవదర్పితంగా చేస్తాడు, భగవంతుడి ప్రీతి కోసం చేస్తాడు, లేదా 10 మంది తోటి వాళ్ళకి మంచి జరగడం కోసం చేస్తాడు. అటువంటి స్థితి ద్వారా కలిగేటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో వాడు ఉండడాన్ని అక్కడ అకర్మ అంటాడు. ఎందుకని? దీనికి ఉదాహరణ కృష్ణ పరమాత్మే. ఇప్పుడు మనకు సృష్టి అంతా చేశాడు ఆయన. 4 వర్ణాలు సృష్టించాడు మానవుల్లో. మిగతా జన్మ కీటకాలు అవన్నీ జంతువులు అవన్నీ వాటి కర్మ ప్రకారం వచ్చినాయి. మానవ జన్మలోనే ఎన్నో రకాలైనటువంటివి చేసి మనకందరినీ సృష్టించాడు, 4 వర్ణాలు క్రియేట్ చేశాడు, అంతా చేశాడు. అయినప్పటికీ నేను దేనికి అంటుకుని లేడని చెప్తున్నాడు. సో ఆయన ఇంత కర్మ చేస్తున్నా కూడా ఆయన అకర్ముడుగా చెప్పబడుతున్నాడా లేదా? సో ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటి? భగవద్గీత నేర్చుకున్న తర్వాత నీవు ఈ ప్రపంచంలో చేసేటప్పుడు కృష్ణ పరమాత్మ ప్రపంచంలో పనిచేస్తూ కూడా ఏ విధంగా అకర్ముడుగా ఉంటున్నాడో నీవు కూడా నీ చేత నిర్వహించబడేటువంటి సమస్త కార్యముల పట్ల అనాసక్తితో ఉండి భగవత్ప్రీతిగా నువ్వు కర్మ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నీ చేత కూడా అది అకర్మగా మారిపోతుంది. ఆ విధంగా నువ్వు కర్మ చెయ్యని వాడిగా అయిపోతావు. కర్మ చేస్తేనే పాపం పుణ్యం వస్తుంది అంటున్నాం కదా, నువ్వు కర్మ చేసినా కూడా నిన్నేది అంటుకోదు. ఎందుకని? నీకు దానిలో ఆసక్తి లేదు. సో ఆ విధంగా నువ్వు అకర్ముడుగా మారుతున్నావు. సో ప్రాపంచికంగా మాట్లాడితే విహిత కర్మ చేయడం కర్మ, నిషిద్ధ కర్మని చేస్తే వికర్మ. తర్వాత మూడోది ఏ కర్మ చేయకుండా తింటుంగోటం చేసేటట్లయితే వాడిది అకర్మ. ఇది ప్రపంచకపరమైనటువంటి అర్థం. పారమార్థికమైనటువంటి అర్థానికి వచ్చేటప్పటికి కర్మ అనేటప్పటికీ నీ చేత నిర్వహించబడేటువంటి సామాన్యమైన కర్మ. ఆ కర్మని నీవు ఏ విధమైన ఫల ఆసక్తి లేకుండా భగవత్ప్రీత్యర్థం నువ్వు చేసుకుంటూ వెడుతున్నావో అది వికర్మగా అది వికర్మ అనబడుతుంది. సో ఈ కర్మ వికర్మల యొక్క సంయోగం ఏదైతే ఉందో దాని ఫలితాన్ని అకర్మ అంటున్నారు. అంటే కర్మ చేస్తున్నావు, ఫలాసక్తి లేకుండా చేస్తున్నావు కాబట్టి వికర్మ చేస్తున్నావు. సో అకర్మ కర్మ రెండూ కలిస్తే ఏర్పడే స్థితి ఏదైతే ఉందో దాన్ని అకర్మ అంటున్నాడు. వికర్మ కర్మ కొద్దిగా కష్టమే, ప్రయత్నం చేయాలి. మళ్ళీ రేపు మళ్ళీ మాట్లాడుకుందాం, రేపు మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఇది మన మనసు లోపలికి వెళ్తే కానీ మనకి కరోనా వైరస్కి ఇంజక్షన్ ఇచ్చినట్టు కాదు. అర్థమైందా? ఎక్కడైనా ఒకటే గుర్తండి, కర్మ శ్రద్ధగా చెయ్యి, కానీ దాని ఫలితం మీద ఆశ పెట్టుకోకు. ఇది నా చేత నిర్వహించబడుతున్న కర్మ, ఆశ్రమంలో వచ్చాను, ఈ పని నేను చెయ్యాలి, నా వల్ల జరగాలి, ప్రపంచంలోకి నన్ను తీసుకురాబడ్డాను నేను,
ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నేను తోటి మానవుల పట్ల కానీ తోటి ప్రాణుల పట్ల కానీ అపకారం చేయకుండా బతకడం నా యొక్క బాధ్యత. తర్వాత చేసే పనిలో నాకు ఎంత వస్తుందనే ఆలోచనతో చేయవద్దు. నీకు ఎంత కూలి ఇవ్వాలనేది నేను నిర్ణయం చేస్తానంటు. ఇప్పుడు నీకు ఉద్దేశం అయితే నీకు ₹1,00,000 జీతం కావాలని ఉందయ్యా, నేను చేసి నేనైతే చెమట వాడిచి పనిచేస్తున్నాను, నేను నెలంతా ఏంటి వేసంకాలం కూడా సెలవులు కూడా లేకుండా చేస్తున్నాను, నాకు కనీసం ₹1,00,000 ఇవ్వాలి గురువుగారు అంటావు. కానీ నీ పైవాడు దున్నపోతు పనిచేయడు, వాడికి 1,00,000 ఇస్తారు కనుక నీకు కూడా 1,00,000 ఇవ్వమంటే ఇవ్వరు. ఎందుకంటే వాడికి సీనియారిటీ ఉంది, వాడు ఏం చేయకపోయినా. నువ్వు ఏమి రుద్దుకుని బాగా పనిచేసినా నీకు 80,000 చాలయ్యా, అంతకన్నా నీకు రాదని చెప్తారు. అప్పుడు ఏడవద్దు, అది చెప్పేది. మనందరికీ బాధ ఏమిటంటే గురుగారు వాడేమో అంత తప్పుడు పనులు చేస్తున్నాడు, తొందరగా డబ్బులు కోట్లు సంపాదిస్తున్నాడు అండి, నేను న్యాయ మార్గంలో ఉంటే నాకేం రావట్లేదు, పైగా నాకు ఎదురు కష్టాలు వస్తున్నాయని బాధపడుతున్నాం మన అందరం కూడా. అందరికీ ఉన్న డబ్బు అదే కదండి ప్రాబ్లం. నేను మార్గంలో ఉంటే నాకు కష్టాలు వస్తున్నాయి, అపమార్గంలో వెళ్ళిన వాడికి చాలా కోట్లు వస్తున్నాయి, ఇది ఎక్కడ అన్యాయం అండి అనేది మనందరి యొక్క దుగ్ధ. ఇది మానే, నీకు అనవసరం అది. ఎందుకంటే వాడు అడ్డమార్గంలో వెళ్ళి సంపాదించిన తర్వాత వాడు తర్వాత ఏం పొందుతున్నాడో మనకి తెలియదు. ఇవాళ చూసి ఎందుకు మాట్లాడుతావు, పై చూసుకుని వాడు ఇంట్లోకి వెళ్ళాక వాడికి ఏముందో పరిస్థితి ఎవడికి తెలియదు. ఒకసారి చెంబుడు గోళీలు మింగాలాడు రాత్రి పడుకోవాలంటే, నీ కనీసం తిని పడుకుంటే నిద్రపోతావు శుభ్రంగా. అది చాలే. సంతృప్తి పడాలంటే ఎక్కడికైనా సంతృప్తి పడవచ్చు. సంతృప్తి లేని కాడికి ఎంత ఉన్నా నీకు ఎంత ఉండదు. అది ఇవన్నీ కూడా ఎవరు కలిగిస్తున్నారు? మన మనసు కలిగిస్తోంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక విషయం పట్ల, ఒక పరిస్థితి పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక వస్తువు పట్ల మనకు ఆసక్తి అనాసక్తి ఏర్పడుతోంది కేవలం మన యొక్క మానసికమైనటువంటి పరిస్థితి. సో నువ్వు మనస్సుని సరిగా పెట్టుకోగలిగిన పరిస్థితి నువ్వు సాధించగలిగితే ప్రపంచంలో నీకు అంతా సవ్యమే, అపసవ్యం లేదు. సో ఇంత శాస్త్రం మనం మాట్లాడుకునేది ఏమిటి అంటే ఈ కుక్క బుద్ధి ఉన్నటువంటి మనస్సుని సరైన దోవలోకి తీసుకెళ్ళి మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కోసం మాత్రమే. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక్క మనసు సీదా ఉంటే మిగతా ఇంకా ఏవి మన ప్రపంచంలో ఏం చేయలేవు. మన మనస్సు ప్రలోభాలకు లోనైనప్పుడు మాత్రమే ఈ కర్మ అకర్మ వికర్మ నా బొంద ఇంత ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకని? మనసు ఎవడు పని చేయకుండా ఉండలేడు కనుక. కర్మ చేయడం అంటే అర్థం ఏంటయ్యా? మనసు పని చేయడమే. శరీరానికి ఏముంది? అది నువ్వు పండుకోమంటే పండుకుంటుంది, లేవమంటే లేస్తుంది. లేవమని చెప్పేది కూడా లోపల మనసే. కాబట్టి మొత్తం జరుగుతున్న క్రియ అంతా మనసుతోనే జరుగుతుంది. ఆ మనసు చేస్తుందనే మాయ మనం అర్థం చేసుకోకుండా చెప్పింది కదా అని అట్లనే పోదామంటే దున్నపోతు లెక్క మనం అవుతాం. సో అందువలన జర్ర మానవ జన్మకు వచ్చాం కనుక మనకు అకల్మంది అయినాము కదా, మనం బుద్ధి ఉండడం కింద లెక్క వేస్తున్నాం కదా. మరి అకల్మందుకు ఇషారా కాఫీ. సో అందుకని ఇప్పుడు ఆ ఇషారా ఇస్తున్నాడు ఆయన. అది ఎవరైనా నువ్వు అకల్మందిగా ఉండరా అని బాబు అని. లే నేను అట్లా ఉండను, నేను అట్లనే ఉంటానంటే ఇది మీ ఇష్టం అక్కడి. సో ఈ విధంగా ఇక్కడ ఈ 3 విషయాల పట్ల మనకి అవగాహన కల్పించడం జరిగింది. ఏమిటి? మొట్టమొదటిగా కర్మ, మన చేత నిర్వహించబడమా కర్మ విహిత కర్మగా చేయడం, నా డ్యూటీ అనుకుని చేయడం, ఇది చేస్తే నాకేం రావాలన్న ఆలోచన లేకుండా. రెండోది చెయ్యకూడని పని చేస్తే అది నిషిద్ధ కర్మ చేస్తే అది వికర్మ అవుతోంది. ఏమండి? తర్వాత అసలు తిని తొంగుందామనే ఆలోచన ఉన్నవాడు అకర్ముడు. ఇది ప్రాపంచికమైనటువంటి విశ్లేషణ అర్థం. అంతరార్థంలోకి వచ్చేటప్పటికీ విహిత కర్మగా అనుకుని చేసేది కర్మ. ఆ కర్మ చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి ప్రీతిగానో ఆశ్రమంలో గురువుగారి ప్రీతి కోసమో పని చేస్తూ వెళ్ళినప్పుడు అది వికర్మ. తరువాత ఈ రెండిటి యొక్క సంయోగం అంటే కర్మ చేస్తూ వికర్మగా నువ్వు ఆశించకుండా వెళుతున్నప్పుడు కలిగేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది అకర్మ. నిన్ను ఏమీ అంటుకోవు. ఆ విధంగా నువ్వు పరమాత్మ దగ్గర మోక్షాన్ని పొందడానికి చిత్తశుద్ధి కలిగి నువ్వు మోక్షాన్ని పొందడానికి అర్హత సంపాదిస్తున్నావు. సో ఈ విధంగా బయట లోపల బాహ్య అభ్యంతర శుచి అని మనం చదువుతూ ఉంటాం మంత్రంలో. సో ఇది బాహ్యంలో అర్థం ఇది, అంతరంలో అర్థం ఇది. మనకి ఎక్కువగా కావాల్సింది మనసుకు సంబంధించింది కాబట్టి మనకి అంతరంలో అర్థం మనకు చాలా అవసరం. బాహ్యంలో అర్థం మనకు పెద్ద అవసరం కాదు. మరి మనందరం వేరే అనుకుంటున్నాం కదండి, ప్రపంచానికన్నా భిన్నంగా ఉన్నాం అంటున్నారు కదా ఆశ్రమానికి వచ్చి కష్టపడి.
సో అలాంటప్పుడు అంతరార్థంలో ఉన్నది మనసుకు సంబంధించిన విషయం గురించిన అవగాహన మనకు ఎక్కువగా కావాలని మనం అనుకోవటం జరుగుతుంది. అయిన తర్వాత ఈ విధంగా స్వరూపం నీకు అర్థమైతే కానీ ఈ కర్మ అనుష్ఠానాన్ని నువ్వు మంచిగా నిర్వహించడం జరగదు నాయన అని చెప్పిన తర్వాత ఇకపోతే ఈ కర్మలను ఎట్లా ఆచరించాలో నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. ఇది కూడా అత్యంత ప్రాముఖ్యమైనది, దానికన్నా పైమెట్టు. చాలా జాగ్రత్తగా వినండి. 18వ శ్లోకానికి తాత్పర్యం. కర్మణి, కర్మయందు అకర్మ అనగా అకర్మను ఎవడు పశ్చేత్ చూచునో, అకర్మణిచ అకర్మయందును కర్మను ఎవడు పశ్చేత్ చూచునో సహ అతడు మనుష్యేషు అనగా మనుజుల యందు బుద్ధిమాన్ వివేకవంతుడు. అతడు యుక్త యోగంతో కూడినవాడును, కృష్ణ కర్మకృత్ సకల కర్మలను ఆచరించిన వాడును భవతి అగుతున్నాడు. ఇక్కడ మన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ కర్మ సన్యాస యోగంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ఇంతవరకు మనకి ఏ విధంగా కర్మల్ని విభాగం చేయాలో మనకి చెప్పాడు. కర్మ, వికర్మ, అకర్మ. ఓకే, 2 విధాలుగా బయట ప్రపంచంలోనూ లోపల మత పరమార్థానికి. ఇప్పుడు కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, ఈ 2 చోట్ల నేర్చుకోమని చెప్తున్నాడు. జర లోపలికి వెళ్తున్నాం, ఇప్పుడు లోపలికి దిగుతున్నాం మనం కరెక్ట్గా. అర్థమైందా? చూడండి. ఎవడు కర్మయందు అకర్మయందు కర్మను చూచునో అతడు మనుజులలో వివేకవంతుడు. ఇందాక మొట్టమొదటిలో ఏం చెప్పారు? ఒరే నాయన, కర్మయోగం అనేది చాలా కర్మానుష్ఠానం అనేది చాలా లోతైన విషయం రా. పండితులందరికీ కూడా అయోమయంగా ఉంది, మోహంలో పడి కొట్టుకుంటున్నారు, వాళ్ళకే అర్థం కావట్లేదురా అని చెప్పి ఇప్పుడు ఎవడైతే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడగలడం నేర్చుకున్నాడో వాడు వివేకవంతుడు. అంటే బుద్ధి జ్ఞానం కలిగిన వాడు. అంటే శాస్త్ర పాండిత్యం ద్వారా ఇది అందే విషయం కాదనేది మనకి పూర్తిగా చెప్పడం జరిగింది. అర్థమైందా? నువ్వు 14 శాస్త్రాలు బాగా కింద నుంచి పైదాకా చదువుకున్నా కూడా ఈ విభాగం నీకు తెలియకపోతే అదంతా వ్యర్థం కృష్ణ పరమాత్మ దృష్టిలో, మన దృష్టిలో కాదు. అర్థమైందా? సో అందుకని చెప్పి అటువంటి వాడే మనుషులలో వివేకవంతుడు, యోగయుక్తుడు. అంటే యోగయుక్తుడు అనే మాట ఎందుకు వేశాడు ఇక్కడ అంటే, యోగం అంటే ఏమనుకున్నామండి మనం? మనసును తీసుకెళ్ళి పరమాత్మలో కలపడం, అంతే కదా. జీవుడిని దేవుడిలో కలపడం అని చెప్తున్నాం. జీవుడు అంటే ఎవరో మన మనసే. కాబట్టి నీ మనసును తీసుకెళ్ళి లోకంలో కూర్చోబెట్టి పరమాత్మ దగ్గర నువ్వు లయం చేసే పరిస్థితి ఏదైతే వస్తుందో అటువంటి వాడు యోగయుక్తుడు అంటున్నాడు. సరే, మనం కూర్చున్న తర్వాత కూడా వేరే ప్రపంచ విషయాలు ఆలోచిస్తున్నాం, అది వేరే సంగతి. అయితే ప్రయత్నం అయితే ఉంది కదా, ప్రయత్నం అయితే నిజాయితీగా చేస్తున్నాం. కూర్చున్నంతసేపు వీలైతే ఆ 45 నిమిషాల్లో 5 నిమిషాలున్న భగవంతుని గురించి నిజాయితీగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మిగతా 40 నిమిషాలు మామూలు మన ఇంటికి వాళ్ళన్నీ ఆలోచిస్తున్నాం. ఓకే, అయినా 5 నిమిషాలు చేస్తున్నాం, అసలు చేయని వాడికన్నా మనం బెటర్ కదా. అలా అని సంతృప్తి పడకండి. 45 నిమిషాల్లో 40 నిమిషాలు నువ్వు దేవుడి గురించి ఉండాలి, 5 నిమిషాలు ప్రపంచంలో ఉండాలి. అలా మారిన రోజున నువ్వు సరైన పద్ధతికి వచ్చినట్టు. కాబట్టి ఈ చేసే ప్రయత్నం సరిపోట్లా. ఒక్క పౌర్ణమి రోజు వస్తామనంటే మాత్రం కుదరదు, నిత్యమో ఉండాలి ఇది. అర్థమైందా? సో అందువలన ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు వివేకవంతుడు, యోగయుక్తుడు, తర్వాత సకల కర్మల్ని ఆచరించిన వాడు అవుతున్నాడు అంటున్నాడు. ఒకటే మాట చూసుకోండి, నువ్వు ఏ పని చేయకపోయినా సరే అన్ని పనులు చేసిన వాడు అయిపోతావు నువ్వు అన్నీ. అంటే ఇంటా బయట మొత్తం అంతా చుట్టబెట్టిన వాడు అయిపోతావు అని చెప్తున్నాడు. ఏది? ఈ ఒక విభాగం నీకు తెలిస్తే, ఏది? కర్మలో అకర్మని చూడటం, అకర్మలో కర్మను చూడటం. ఈ 2 కనుక నువ్వు అలవాటు చేసుకుని సాధన చేసేటట్టయితే నువ్వు మొత్తం తెలుసుకున్నట్టే రా అయ్యా, ఇంక నీకు వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. భగవద్గీత మొత్తం ఇక్కడనే ఉంది, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లే. సో మరి అదేమిటో ఒకసారి ప్రయత్నం చేద్దామా? సరే, ముందు కర్మ యందు అకర్మను చూడడం. ఓకే,
అంటే నువ్వు చేస్తున్నటువంటి పని కర్తృత్వ భావన లేకుండా, అంటే నేను చేస్తున్నాను, నేను లేకపోతే ఆశ్రమం నడవదు, నేను చేయకపోతే డెమాన్స్ట్రేషన్ చూపించలేరు, నేను చేయకపోతే రికార్డింగ్ జరగదు అనేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అటువంటివి లేకుండా ఉన్నటువంటి వాడి పరిస్థితి అది ఆ కర్తృత్వం లేకుండా కర్మను నిర్వహించడం. సో ఆ విధంగా ఉంటూ కర్తృత్వం లేకుండా, రెండోది ఫలమును ఆశించకుండా ఇది చేశాను కనుక నాకేమి ఇస్తారు. సో ఈ రెండు ఉండాలి. అంటే చేసేటప్పుడు ఫలితాన్ని నేను చేస్తున్నాను అనుకోవద్దు, రెండోది చేస్తే నాకేం వస్తుందని అనుకోవద్దు. అదే మరి ఇప్పుడు అంతే సింపుల్గా చెప్పాం. మరి కర్మలో అకర్మం చూడటం అంటే ఇదే. మరి అర్థమైందండి. అప్పుడు నీ చేత ఎంత కర్మ నిర్వహించబడినప్పటికీ అది నిన్ను బంధించదు. ఎప్పుడైతే నా వలన అవుతోందని నువ్వు అనుకుంటున్నావో నువ్వు కిందకి దిగిపోతున్నావు, అందరానంత లోతులోకి వెళ్ళిపోతున్నావు. ఎవడో మళ్ళీ నేను పైకి గుంజడానికి కూడా కుదరదు. అర్థమైందా? రెండోది నాకేంటి నాకేంటి నాకేంటి, ఆడికి పక్కవాడికి ఎంత పెట్టాడు, నాకు తక్కువ పెట్టాడు, ఇదే ఆలోచన. ఇది ఉన్నంతకాలం, కర్మ ఫలితాన్ని ఆశించినంతకాలం మనం బయటపడే అవకాశం లేదు. మనం కర్మ చేసిన సహేతుకంగా మనం ఆ ఫలితాన్ని ఆశిస్తూ చేసిన వాళ్ళం అవుతున్నాం, కానీ ఫలాపేక్ష లేకుండా మనం చేయడం లేదు. అటువంటి కర్మ మన బంధిస్తోంది. కాబట్టి నువ్వు అకర్ముడుగా మారే అవకాశం లేదు. ఇందాక అకర్ముడు అంటే ఎవరు అనుకున్నాం మనం? కర్మ చేస్తూ కూడా నిష్కామంగా చేసి ఆ ఫలితాన్ని గురించి ఆలోచించకుండా భగవదార్పితంగా చేసిన వాడు అకర్ముడు అని అనుకున్నాం కదండి. సోమర్తనం వదిలేద్దాం. మనం మన అంతరార్థంలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రాపంచికం విషయం కాదు, మనం పరమార్థిక విషయంగా మాట్లాడుతున్నాం కనుక అకర్ముడు ఎవరంటున్నాం? కర్మ చేస్తున్నాము, విహిత కర్మగా చేస్తున్నాము, ఫలితాన్ని ఆశించకుండా భగవదర్పితంగా చేస్తున్నాం. అటువంటి వాడు చేస్తే దాన్ని అకర్మ అనబడుతోందని ఇందాక చూసాం మనం. సో ఈ విధంగా నువ్వు కర్తృత్వం లేకుండాను, అంటే నేను చేస్తున్నాను అని అనుకోకుండా, ఈ చేస్తే నాకు ఇది రావాలని కోరుకోకుండా నువ్వు చేసినప్పుడు నువ్వు కర్మ చేసినా కూడా కర్మ చేయనట్టే అవుతోంది, అకర్ముడుగా మారుతున్నావు నువ్వు. ఇది తెలుసుకోమని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏమిటి మనందరికీ గంట కొడుతున్నది? పని చెయ్యి, నాతోనే అవుతోందని అనుకోకు. నేను కేవలం పెద్ద మెషిన్లో ఒక నట్టు బోల్టును మాత్రమే, నేను లేకపోతే నడవదని అనుకోకండి. తర్వాత రెండోది, ఇది చేస్తే నాకేం వస్తుంది, నాకు నెక్స్ట్ మెట్ ఎప్పుడు చెప్తావు అని అడగద్దు. అర్థమైందా? సో ఈ రెండు లేకుండా మనం ఉంటే ఆశ్రమంలో చేసే సేవ అకర్మగా మారిపోతుంది. అర్థమైందా? ఆ కర్మ నిన్ను బంధించదు. అర్థమైందన్నా? సో ఆ విధంగా చేయమ ఆ విధంగా చేస్తే ఏ కర్మ చెయ్యని వాడుగానే అవుతావు నువ్వు. అప్పుడు నువ్వు అకర్ముడుగా పరిగణించబడతావు, అనగా అది అకర్మ అవుతుంది. తర్వాత దీనికి ఉదాహరణగా మనకు ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. సపోజ్ మనం రోజు అద్దం చూసుకుంటూ ఉంటాం, అద్దంలో కదా. సో ఇప్పుడు ఆశ్రమంలో ఉన్న అద్దం ఉందనుకోండి, దానిలో తెల్లారుజామున లేచి మనతో ఉన్న కొద్దిమంది అందరూ కూడా వెళ్ళి బొట్టు పెట్టుకోవడానికో లేదా కాస్త అందం చూసుకోవడానికో కొద్దిసేపు దాని ముందు నిలబడి చూస్తూ ఉంటాం. ఏమో నిజం కదా, బొట్టు సరిగా ఉందో లేదో వెళ్ళాలి కదా, చూస్తాం. కొంతమంది ఏమో అందం చూసుకోవడానికి చూస్తుంటారు. రకరకాలు వాళ్ళ అభిప్రాయాలను బట్టి మారుతూ ఉంటుంది. అయితే నీ బొమ్మ అద్దం చూపిస్తోంది, నీ ప్రతిబింబాన్ని అద్దం చూపిస్తోంది, కానీ నీ ప్రతిబింబం దానికి ఏమైనా అంటుకుంటుందా? ఎవడొచ్చి నుంచుంటే ఆ బొమ్మ చూపిస్తుంది అది. సో నువ్వు అకర్ముడు అంటే అర్థం ఏంటంటే అద్దం ఎట్లుందో అట్లుండు. యాదయ్య అర్థమైందా? అద్దం ఏ విధంగా తన ఎదురుకుండా వచ్చిన వాడిని ప్రతిబింబం చూపించేసి ఊరుకుంటోంది, దానికేం లేదు. ఒరే నువ్వు అందంగా లేవురా అని అంటల్లా, బొట్టు వంకరగా పెట్టుకున్నావని చెప్పటల్లా. అర్థమైందా? ఇంకా మేకప్ మరీ ఎక్కువైందే తల్లి అని అది కూడా చెప్పటల్లా. ఏమీ లేదు, నీ బొమ్మ ఎట్టుందో అటు చూపిస్తుంది అంతే, అంతవరకే, దాని డ్యూటీ అది చేస్తుంది. ఇక్కడ ఫలితంతో దానికి సంబంధం లేదు, నేను చేస్తున్నాను అది అనుకోవడం లేదు. నువ్వు నా ఎదురుకుండా వచ్చి చేసావు, చూసుకున్నావు. కాబట్టి
తెల్లవాళ్ళు అందరూ కొన్ని వేల మంది వచ్చి చూసుకుని వెళ్ళినా అందరూ బొమ్మలు చూపిస్తుంది కానీ దానికి ఏ విధంగానే ఏమీ అంటుకోవట్లే. అవునా కాదా? నువ్వు అట్ట ఉండమంటున్నాడు ఆయన. ఇది ఉదాహరణ. అప్పుడు అద్దం ఏ విధంగా ఏ మైలా అంటుకోకుండా పొద్దున ఉన్నప్పటి నుంచి రాత్రి వరకు ఎట్లున్నదో శుభ్రంగా, అట్లాగే నువ్వు కూడా శుభ్రంగా ఉండు. మనసులో మగిల పెట్టుకోకు, నేను చేస్తున్నాను, నా వల్ల అయింది, లేకపోతే నాకు ఇది రావాల్సింది రాలేదు, ఈ ఏడుపులు పెట్టుకోకు. మనసు కల్మషం అయిపోతుంది. దానివల్ల చేసిన ఫలితం పోతుంది. నిన్ను నువ్వు ఇరకబెట్టుకుంటున్నావు, దానిలో పడి కొట్టుకుంటున్నావు. మనందరం సెల్ ఫోన్ పెట్టుకున్నట్టుగా. నిద్రపోయేదానికి లేదు, బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు, పడుకోవడానికి లేదు. ఎవడు చేసుకోమన్నాడు ఈ దరిద్రం? మనమే చేసుకున్నాం. అదేంటండి. సో ఆ విధంగా అద్దం ఏ విధంగా తన ఎదురుకుండా వచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రతిబింబాన్ని నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చూపించి ఊరుకుంటోందో, అట్లా నీ చేత ఈ ప్రపంచంలో నిర్వహించబడే కర్మలన్నీ కూడా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెయ్యి. నాకు ఇది కావాలని అనుకోవద్దు, నేను రాకపోతే అవదని అనుకోవద్దు. సో అలా చేసినప్పుడు నీ చేత నిర్వహించబడినటువంటి అన్ని కర్మలు కూడా అకర్మగా మారిపోతుంది. నువ్వు కర్మ చేసిన వాడుగా అవ్వవు. ఎప్పుడైతే కర్మ చేసిన వాడుగా అవ్వలేదో నీకు దాని ఫలితం బంధించదు కదా, నువ్వు ఆ విధంగా రిలీఫ్ అయిపోతావు. సో కర్మలో అకర్మ చూడటం అంటే ఇది. తర్వాత సో అనాసక్తమైనటువంటి చిత్తంతో కార్యాన్ని ఆచరించినట్లయితే కర్మ అకర్మగాను నైష్కర్మ్యగా అంటే కర్మ చెయ్యనట్టుగాను మారిపోతుంది సుమా. సో కర్మలో అకర్మను చూడడం అంటే అర్థం ఇది. అర్థమైందా? ఇది కర్మగా ఉందా అకర్మగా ఉందా? ఏమంటే అర్థమైంది కదా. సో మొదటి కాన్సెప్ట్ మనకు అర్థమైంది. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా మనం ఆసక్తి లేకుండా కర్తృత్వం లేకుండా చేస్తున్నామో ఇది కర్మరాహిత్యం అయిపోతుంది. ఆ విధంగా మన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మనసులో కల్మషం లేదు కదా నాన్న, కోరిక కావాలని లేదు, ఇది రాలేదని ఏడుపు లేదు, పోతుందని భయం లేదు. చేస్తున్నావు వెళ్ళిపోతున్నావు, చేస్తున్నావు వెళ్ళిపోతున్నావు అంతవరకే. సో ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు అనాసక్తంగా చేస్తున్నావో కర్మరాహిత్యం అయిపోతుంది. కర్మ లేదు నీకు, ఆ కర్మ చేయనట్టే అయిపోతున్నావు. కాబట్టి ఏ కర్మ నిన్ను బంధించదు. బంధరాహిత్యంలోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇది నిన్ను అంటుకోదు. అది ఆ కర్మ యొక్క ఫలితం నిన్ను అంటుకోదు. నువ్వు ఆ విధంగా విముక్తుడు అయిపోతావు సుమా అనేది మొదటి కాన్సెప్ట్ చెప్పాడు. కర్మలో అకర్మణుగా ఉండడం. ఓకే, కర్మ చేస్తూ అకర్మణుడుగా మారడం ఎట్లా అనేది. రెండోది వచ్చేప్పటికీ ఇక్కడ సకల కర్మల యొక్క ఫలాన్ని పొందాం కనుకన అటువంటి లక్షణాన్ని కర్మలో అకర్మని చూసేటువంటి లక్షణాన్ని కలిగి ఉండి వాడి చేత కర్మలు నిర్వహించబడుతున్నాయో వాణ్ణి మాత్రమే 3 విశేషణాలతో పొగుడుతున్నాడు పరమాత్మ. మనం మానవ జన్మకు వచ్చినా కూడా మన పొగుడుతున్నాడు. ఎందుకని? తనకున్నటువంటి లక్షణాలను నువ్వు పొందావు గనక నువ్వు నాతో సమానరా బిడ్డ అని చెప్పి ఏమిటి వాడికి వచ్చేటువంటి వాడికి ఇచ్చిన టైటిల్స్ ఏమిటి? పద్మశ్రీ పద్మవిభూషణ్ లాగా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే బుద్ధిమాన్, చాలా బుద్ధిమంతుడు వీడు అంటే తనకున్న బుద్ధిని సజావుగా వాడుకునేవాడు. మనందరికి కూడా బుద్ధి ఉంది లేదని అనుకోకండి, కాదు అది వక్రంగా పెడుతూ ఉంటుంది అంతే. అదే తేడా. బుద్ధి లేనివాడు ఎవడు లేడండి, ఎక్కువైన వాళ్ళు ఉన్నారు. దురదృష్టం అది విపరీత కింద పరిణామం చెందుతుంది బుద్ధి వక్రంగా వెళ్ళినప్పుడు. సో వాడి బుద్ధి వక్రంగా వెళ్ళదు కనుక వాడిని బుద్ధిమాన్ అన్నాడు. తర్వాత యుక్త అంటే యోగాన్ని సాధించి తన యొక్క మనస్సుని పరమాత్మలో లయం చేసిన వాడు కాబట్టి వాడు యుక్తుడు అంటే పొందినవాడు. వాడు ఏది పొందాలో మానవుడు అది పొందినవాడు వాడు. తర్వాత కృష్ణ కర్మకృత్ అంటే వాడి వల్ల సకల కర్మలు నిర్వహించబడినట్లే అనుకోవాల్సి వస్తుంది. అందులో వాడు ఏ పని చేసినా పాపం లేదు పుణ్యం లేదు. వాడు 190 ఇంకొక చోటకు వెళ్ళినప్పుడు మనకి చెప్తాడు అటువంటి జ్ఞాని కలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ చంపేసినా సరే వాడికి పాపం అంటుకోదని చెప్తాడు. ఎంత దూరం తీసుకెళ్ళి చెప్పాడు అంటే అందరినీ కనపడడంలో పొడవమని అర్థం కాదు. దయచేసి వినండి. దీంట్లోనే వస్తుంది బహుశా నాకు తెలిసినంత ఈ అధ్యాయంలోనే వస్తుంది. అర్థమైందండి. సో అందువల్ల అంటే అర్థం ఏమిటి? నిన్ను ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయాడో ఆలోచించండి. వాడు కత్తి తీసుకుని అందరినీ పొడి చేసినా కూడా పాపం వండదు వాడిని. అంటే ఏమిటి? వాడు ఎల్లప్పుడూ పరమాత్మలోనే ఉన్నాడు.
వాడు చేస్తోంది పరమాత్మ స్వరూపమే. వాడు మానవుడుగా ఇప్పుడు వాడు అనుకోవటంలా, పరమాత్మ స్వరూపానికి భిన్నంగా వాడిని అనుకోలేదు. పన్నలో పరమాత్మను చూస్తున్నాడు, సర్వ ప్రపంచంలో పరమాత్మను చూస్తున్నాడు. వాడెలా పొడవగలడండి? మనకి ఉత్ప్రేక్షణ కోసం, అంటే ఉదాహరణ చెప్పడం కోసం చెప్తున్నాడు. చేయాల్సిన అవసరం రాదు. ఇక్కడ ఎందుకు చెప్పాడు? అందరినీ చంపిన పాపం అంటదని. అర్జునుడు యుద్ధం చేయాలి. అక్కడ అర్జునుడు యుద్ధం చేయాలి. అక్కడ తాత ఉన్నాడు, పెదనాన్న ఉంటున్నాడు కదా, వాడు పిచ్చోడు, అది ఎన్నొద్దు, నువ్వు చేయి, యుద్ధం చేయాలి, ఎంతమంది చచ్చిపోయారని నీకేం సంబంధం లేదు అని చెప్పడానికి జ్ఞానంతో ఆ కర్మ చేయి. అకర్ముడుగా ఉండి కర్మ చేయి, అప్పుడు నిన్నది అంటుకోదు, ఆ పాపం నీకు రాదు. అప్పుడు నువ్వు మొత్తం అందరినీ చంపేసినా కూడా ఏ పాపం నిన్ను అంటదు అని వాడికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇకపోతే రెండోది అకర్మ యందు కర్మను చూసటం. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చూసాం? కర్మ యందు అకర్మను చూసాం. ఇప్పుడు అకర్మ యందు కర్మను చూడటం. ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఉంది అసలు రహస్యం అంతా. అసలు కావాల్సింది ఇదే మనకి. మన మొదటిది కాదు, రెండోదే ముఖ్యమైనది మనకు కావాల్సింది. ఏమిటి? అకర్మ యందు కర్మను చూడడం అంటే ఇక్కడ ఫలితాన్ని ఆశిస్తూ పనిచేస్తూ ఉంటాం మామూలుగా, ఏమండి? రెండోది, మనలో ఉన్న ప్రకృతి గుణాలు ఏమీ తొలగలేదు. మనం 8 ప్రకృతితో మనం పుట్టుక తీసుకోవడం జరిగింది. సో 3 గుణాలు, పంచభూతాలు, ఈ 8తో మనం పుట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రకృతి గుణాలు ఏవి మనలోంచి తొలగించాల. తర్వాత ఆ పని చేస్తున్నంతసేపు దాని వాసన ఏం కావాలి, దాని ఫలితం కావాలనేటువంటి బుద్ధి మనకి పోలేదు. తర్వాత దేహము ఇంద్రియములు చెప్పినట్టుగా మనం వింటూ పెడుతున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకి ఏవి మన చేతిలో లేవు, ఏమండి? ఇప్పుడు మనం కేవలం కర్మల్ని పరిత్యజించాం. మనసులో పని చేస్తే ఫలితం కావాలనే ఆశ పోలా. రెండోది, ప్రకృతి సహజమైనటువంటి లక్షణాలు కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు ఏవి పోలేదు మనకి. తర్వాత దేహము ఇంద్రియాలు అంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు 5 చెప్పినట్టుగా అది ఏం చేయమంటే అది మనసు చెప్పినట్టు ఆడుతూ వస్తున్నాం. ఇటు చేస్తున్నప్పుడు ఏదో కర్మ చేస్తే పాపం వస్తాను అంటున్నాడు కదా భగవద్గీతలో, అందువల్లనే మనం పని చేయడం మానేద్దామని డిసైడ్ అయిపోయారు. చేస్తే పాపం వస్తుంది అంటున్నావు కదా, ఇవన్నీ తగ్గించుకున్నాక నువ్వు పని చేయరా అంటే వీటిని తగ్గించుకోకుండా కూర్చుని నేను పని చేయడం మానేస్తాను అంటున్నాడు. తేడా అర్థం చేసుకోండి దయచేసి. ఈ 3 రకాలైనటువంటి లక్షణాలు లేకుండా నువ్వు కర్మ చేయమన్నాడు ఆయన. నువ్వేమో ఇవన్నీ నేను ముట్టుకోను, పని చేస్తాను మానేస్తాను అంటున్నావు. ఎంత తెలివో ఆలోచించు. ఆయనకే పరేషాన్ అయిపోయింది పరమాత్మకి, నేను వీడిని ఎట్లా సృష్టి చేశానా అని. సో ఈ విధంగా ఉన్నవాడు ఏ పని చేయకుండా సోమరిగా మారిపోతుంటాడు, తిండిపోతూ. పైగా ఇంకొక విపరీత జ్ఞానం ఏమిటంటే భగవద్గీతని ఆధారం చేసుకుని నేను జ్ఞానయోగంలో ఉన్నాను, పుట్టుక నుంచి కూడా నేను జ్ఞానిని, నేను ఏ విధమైనటువంటి పని చేయవలసిన అవసరం లేదు, అన్నీ నాలోనే జరుగుతున్నాయి. మీరు ఇంత పిండం వేస్తే తిని లోపల వేసుకుంటూ ఉంటాను ఫ్రీగా, నేను ఏ పని చేయను, లోపల ఆడిస్తూ ఉంటాడు పరమాత్మ. అది బయట నేనే, పరమాత్మ బయట నేనే, లోపల నేనే, అందువల్ల నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదని కొంతమంది ఈ ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడ అన్నదానాలు జరుగుతున్నాయో అక్కడ చేరుతుంటారు వీళ్ళందరూ. ఎందుకని ఆ పూట కూలి చేయక్కర్లా, ఫుడ్ ఫ్రీగా నడిచిపోతుంది. సో ఈ విధంగా ఉండేటువంటి సోమరులు ఉంటారు. అట్టి వాడు పని చేయట్లేదు కదండి, కాబట్టి వాడిని అకర్ముడు అనాలి మామూలుగా అయితే, అంతే కదా. ఏ పని చేయట్లే వాడు, కాబట్టి వాడు అకర్ముడు అంటారు. కానీ ఇక్కడ చూడండి, మొట్టమొదటి 3 లక్షణాలు చెప్పాడు మనకి. ఏమిటి? వాడు వాసనతో ఉన్నారు. వాసనలు అంటే పూర్వజన్మ కర్మల యొక్క వాసనలు, ఆ వాసనలు ఉన్నాయి. రెండోది, ప్రకృతి గుణాలని వాడు అధిగమించలేకపోయాడు. మూడోది, దేహ ఇంద్రియాలు చెప్పినట్లు దానికి ప్రలోభాలకు లోనవుతున్నాడు. అటువంటి వాడు కర్మ చేయకుండా మానేసినంత మాత్రం చేత వాడిని అకర్ముడు అనడానికి వీల్లేదు. ఎందుకని అంటే వీటన్నిటి ఆధారంగా ఉన్నటువంటి అసలు మూలస్థానం మన మనసు ఏదైతే ఉందో అక్కడ వాడు ఊరికే తిని పడుకున్నా వాడు అక్కడ సీఎం గారి సీటుకి ఎసరెట్లా పెట్టాలి,
ఎమ్మెల్యే గారి కాళ్ళు ఎట్ట గుంజేయాలి, తహసీల్దార్ మీద ఏం కంప్లైంట్ రాయాలి, ఇవి ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరికన్నా తొయ్యకపోతే వీడు కేసు పెడుతూ ఉంటాడు. అనగా అన్ని నిషిద్ధ కర్మలు చేస్తుంటాడు, వికర్మలు చేస్తూ ఉంటాడు. అకర్ముడుగా కూర్చుని వికర్మలు చేస్తూ ఉంటాడు వాడు. ఇది ప్రపంచంలో సుమా, అంతరార్థంలో కాదు. సో ఈ విధమైన వాడు ఉండడం కన్నా వాడు లేకుండా పోవడం మనకు చాలా మంచిది. ఎందుకంటే వాడు ఒకడు చెడిపోయేది కాక పక్కన వాళ్ళని అందరినీ చెడగొడుతున్నాడు. వాడి వలన ప్రమాదం అటువంటిది. అందువలన వాడు కేవలం అకర్ముడుగా ఉన్నాను, నేను ఏ పని చేయట్లేదండి, నా వలన పాపం ఏం జరగట్లేదని అనుకుంటారేమో, వాడిని చూసి మోసపోకండి. ముఖ్యంగా కొంతమంది జ్ఞానయోగులు అని చెప్పుకునేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మేము ఏ పని చేయక్కర్లేదు, అన్నీ నాలోనే జరుగుతున్నాయని. సో అటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉన్నాడు. వాడు ఎంత అకర్ముడుగా ఉన్నానని ప్రకృతి బయట ప్రపంచాన్ని మోసం చేస్తున్నా వాడి లోపల నడిచేటువంటి, మనసులో నడిచేటువంటి దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు అవి లెక్కలేనటువంటివి. వాడు పరమ పాపిష్టివాడు. సో నువ్వు ఖాళీగా ఉన్నాను కనుక నేను అకర్ముణ్ణి, నా చేత కర్మ చేయడం వల్ల కలిగే పాపపుణ్యాలు నాకేం సంబంధం లేదు అని వాడు అనుకున్నా పైకి మాట్లాడే అబద్ధపు మాటలు తప్ప వాడు లోపల పుచ్చిపోయి కుళ్ళిపోయి ఉన్నాడు సుమా. ఇటువంటి వాడి వలన సంఘానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మానవ జాతికి వాడొక మత్స అని చెప్పడం జరుగుతుంది. ఎందుకని అంటే వాడి శరీరం ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే నువ్వేదో పెట్టావు, ఇంత తిని పడుకున్నాడు. కానీ పడుకున్న తర్వాత 24 గంటలు పడుకున్న నిద్ర ఎక్కడ వస్తుందండి? శరీర శ్రమ ఉంటే నిద్ర వస్తుంది, శరీర శ్రమ లేకుండా నిద్ర ఎట్ట వస్తుంది? కాబట్టి మనసు ఆలోచన చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి సిద్దిపేట నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ, అన్ని చోట్లకి వెడుతూ ఉంటాడు వాడు మనసుతో. ఎక్కడెక్కడ ఎవరెవరికి సలహా చెప్పి మనం ఏ విధంగా చేయాలని. సో ఇది కర్మ చేయడం అంటే అర్థం ఏమిటండి? కేవలం శరీరంతో చేసే కర్మ లేదా మనసుతో చేసే కర్మ? ముఖ్యమైనది మనసే. మనసులో సంకల్పం లేకుండా చేతులు కాళ్ళు ఏం చేస్తాయండి? చెయ్యు. కాబట్టి కర్మ అంటే అర్థం మానసికమే. అదే ఫలితాన్ని ఇచ్చేది, అదే మనం పైకి తేల్చేది, లోపలికి ముంచేది, రెండు చేసేది అదే మానసికమైనటువంటి కర్మ. కాబట్టి ఇటువంటి మానసికమైన కర్మ చేస్తూ వాడు నేను పైకి మాత్రం ఏం చేయట్లేదు పడుకున్నాను అంటే వాడిని మోసం చేసుకోకుండా కాకుండా మన్ను కూడా మోసం చేస్తున్నాడు. కాబట్టి వాడు అకర్ముడుగా పైకి మెలుగుతున్నప్పటికీ వాడు వికర్ముడుగా ఉంటున్నాడు, నిషిద్ధమైనటువంటి కర్మలు చేసేవాడు అవుతున్నాడు సుమా. వీడి పట్ల జాగ్రత్తగా ఉండు. సో ఇది అకర్మయందు కర్మను చూడడం. తర్వాత ఇంకోటి ఉంది ఇందులో. ఒక కర్మ చేశామంటే ఆ కర్మని బంధరాహిత్యం లేకుండా ఉండడం కావాలి కదా. మనం చేసే కర్మ బంధరాహిత్యంతో ఉన్నప్పుడు అది అకర్మగా మారుతుందని ఇందాక చూసాం మనం. ఇక్కడ వీడు అన్ని రకాల బంధాలతోనూ చేస్తున్నాడు కాబట్టి వాడికి బంధరాహిత్యం అనేది రాదు. ఆ విధంగా వాడు ఏనాడు పరమాత్మ దగ్గరికి చేరే అవకాశం లేదు. వీడు మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుని పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా నేను ఏ కర్మ చేయకుండా జ్ఞానిని అని ఎవడైతే అంటున్నాడో వాడు డంబాచారి, మిథ్యాచారి అని చెప్తున్నాడు. అంటే ప్రపంచాన్ని మోసం చేసేటువంటి వాడుగా వాడిని పరిగణించమని చెప్తున్నాడు. అలా కాకుండా అకర్మయందు కర్మను చూసేవాడు. ఇక్కడ మనకు కావాల్సిందే కదా, అకర్మయందు కర్మను చూడటం అంటే ఏ విధంగా ఉంటారు వాళ్ళు? నీ యొక్క మనస్సుని బిగబట్టుకుని నీ చేత కర్మలు నిర్వహించబడుతున్నప్పటికీ వాటి యందు ఆసక్తి లేకుండా నువ్వు చేస్తున్నావు కదా. ఆ విధంగా నువ్వు ముందు అకర్ముడు అవుతున్నావు కదా. అప్పుడు కర్మ నిర్వహించబడుతోంది కదా, అప్పుడు నువ్వు కర్మ చెయ్యని వాడుగానే మారుతున్నావు. చూడండి, ఒకటే గుర్తు, మనసులో కోరిక లేకుండా కర్మ చేసినా చెయ్యనట్టే, కర్మ చెయ్యలేకపోయినట్టే అవుతోంది వాడు చేసినా కూడా. ఎందుకని? వాడి యొక్క స్వార్థ చింతన అందులో లేదు కనుక. ఆ విధంగా జ్ఞానులు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితం ఆసక్తి లేకుండా
వాళ్ళు ఏమి చేయకపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది, ఏమి చేయరు, కూర్చొని ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన చోట పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఏ శక్తితో దాన్ని ఆపరేట్ చేసి మనందరి చేత పని చేయిస్తారో వాళ్ళ శక్తి అంతరంగంగా ఉండేటువంటి ఆ శక్తి యొక్క గొప్పతనం. ఆ విధంగా ఆయన పైకి మాత్రం అకర్ముడుగా కనపడుతున్నాడు, కానీ సర్వకర్మలు ఫలాపేక్ష లేకుండా జరుపుతున్నాడు. ఏ విధమైన ఫలాసక్తి లేకుండా జరుపుతున్నాడు. అటువంటి వాడిని యాక్చువల్గా ఆ కర్మలో కర్మ చూడడం అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే, ప్రాపంచికంగా చూస్తే ఏమీ పని చేయకుండా తిని తొమ్మునేవాడి సంగతి, వాడు ఏమి చేయలేదని అనుకున్నా అన్నీ చేస్తున్నాడు వాడు, అన్ని పాపాలు. ఇక్కడ అన్నీ చేస్తున్నాడు, తెలుసుకున్నాడు, తనకు ఫలితం ఆసక్తి లేదు, నిస్సంగత్వంగా కర్మ చేస్తున్నాడు. అటువంటి ఆయన అన్ని పనులు చేసినా సరే ఏ కర్మ చేయని వాడిగా ఉంటున్నాడు. అకర్ముడుగా కనపడుతున్నాడు, కానీ అన్ని కర్మలు అత్యంత నిపుణత్వంతో నిష్కామంగా నిర్వహించబడడం కూడా జరుగుతోంది. కాబట్టి ఇటువంటి ఉత్తమ ఆచరణ ద్వారా ఆ మనిషి ఎవడ ఆ వివేకవంతుడు, ఇందాక మనం చూసాం కదా, బుద్ధిమాన్ యుక్త, తర్వాత కర్మకృత్నకు, ఈ 3 విశేషణాలను పొందిన మానవుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మగతిని పొందడానికి అర్హత సంపాదించుకుంటూ వాడు వెళ్ళిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కాబట్టి ఈ వివరణ అనగా కర్మయందు అకర్మను చూడడము, అకర్మనియందు కర్మ చూడడము, ఈ రెండిటి విషయాన్ని పట్ల అవగాహన ప్రపంచంలో పెద్ద పెద్ద చదువుకున్న పండితులు, విద్వాంసులు, కవులు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ఆ వివరణ నీకు చెప్తున్నాను. వాళ్ళ బుద్ధిమంతులను చెప్పడానికి వీలు పడదు. అనగా నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నవాడే బుద్ధిశాలి. నిజమైన సత్యం ఏమిటి అంటే, నీవు నీ చేత నిర్వహించబడేటువంటి కర్మలన్నీ కూడా భగవదార్పితంగా చేసుకుని నైష్కర్మ్య సిద్ధాంతానికి వెళ్ళిపోయి ఏ పని చెయ్యని వాడుగా నువ్వు మారిపోవడం. రెండో స్థితిలో నువ్వు ఏ కర్మ చేసినట్టుగా లేకుండా ఉండిపోయినా కూడా ఎల్లప్పుడూ బయట లోపల కూడా పరమాత్మ దృష్టిలో ఉండి నీ చేత ఎన్ని కర్మలు నిర్వహించబడుతున్నప్పటికీ నీవు అకర్ముడుగానే ఉంటున్నావు అనేది రెండో విధంగా చెప్పాడు. కాబట్టి ఈ విధమైనటువంటి కర్మ రహస్యాన్ని ఎరిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అసలైనటువంటి బుద్ధిమంతుడు అనేటువంటి ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. మిగతా విషయం రేపు చూద్దాం. ఏతత్ సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. 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 ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. ఓం తత్సత్.